సర్వేంద్రియానాం నయనం ప్రధానం. శంఖనేత్రాలయ యుఎస్ఏ సంస్థ గత 38 సంవత్సరాలుగా అమెరికాలో లాభాపేక్ష లేని 501c3 సంస్థగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం, తద్వారా వచ్చిన నిధులను భారతదేశానికి పంపి అక్కడ సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు కంటి చూపునిస్తోంది. ఈ కోవలో భాగంగానే గత శనివారం మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ అనే కార్యక్రమాన్ని డాలస్ మహానగరంలో నిర్వహించాం. ఈ కార్యక్రమానికి శంఖనేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారు అట్లాంటా మహానగరం నుండి, అలాగే మిల్వాకీ, ఫీనిక్స్, బే ఏరియా, హ్యూస్టన్, అట్లాంటా మహానగరం నుండి పాలక మండలి సభ్యులు, ఇంకా శంఖనేత్రాలయ ముఖ్య కమిటీ సభ్యులు కూడా ఇచ్చేశారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ కార్యక్రమానికి శంఖనేత్రాలయ యుఎస్ఏ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్, చీఫ్ గెస్ట్ మరియు మెగాదాత శ్రీ ప్రసాద్ రెడ్డి కాటమరెడ్డి గారు, వారి శ్రీమతి శోభారెడ్డి కాటమరెడ్డి గారు విచ్చేసి $5 లక్షల విరాళంతో ఒక కొత్త మొబైల్ ఐస్ సర్జికల్ యూనిట్, మొబైల్ హాస్పిటల్ ఆన్ వీల్స్ లాగా దానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు, ఈ మొబైల్ ఐస్ సర్జికల్ యూనిట్ ద్వారా సుదూర ప్రాంతాలలో వారి గ్రామాన్ని అడాప్టివ్ విలేజ్ ప్రోగ్రాం ద్వారా 30 మందికి పైగా వచ్చి వాళ్ళ గ్రామాలను దత్తత తీసుకొని $4 లక్షల నిధులను సమకూర్చారు. అయితే ఈ 30 మందితో సహా దాదాపు 6,000 మందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన డాలస్ మహానగర వాసులకు, అంతేకాకుండా శంఖనేత్రాలయ టీంకి, డాలస్ టీం చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చినసత్యం వీర్నపు, అలాగనే పాలక మండలి సభ్యురాలు శ్రీమతి డాక్టర్ ప్రవీణ వజా గారు ఈ కార్యక్రమానికి ఇంకా ఎంతోమంది కృషి చేసి జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం మేమంతా కూడా 1 గంటలో బంధించి మీకోసం, ఇది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నమస్కరిస్తూ ధన్యోస్మి. నా పేరు డాక్టర్ ఎన్ఆర్యు ఊరిమిటి.